డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడు. మిగిలిన వాళ్ళంతా ఓ లెక్క, ట్రంప్ ఇంకో లెక్క అన్నట్లు ప్రెసిడెంట్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. పదవీ ప్రమాణం చేసిన మరుక్షణం నుంచి వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో హడావిడి చేస్తున్నారు. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడరా నా ఇష్టం అంటూ వీరవిహారం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 4 ఏళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఓట్లేసి గెలిపించిన అమెరికా ప్రజలే కాదు, యావత్ ప్రపంచము ట్రంప్ కేసి ఉత్కంఠగా చూస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠమెక్కిన డొనాల్డ్ ట్రంప్ తనదైన దూకుడుతో హల్చల్ చేస్తున్నారు. తన మార్క్ పాలన ఎలా ఉంటుందో గట్టిగానే చాటుతున్నారు. కొప్పలు తెప్పలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో హోరెత్తిస్తున్నారు. ప్యారిస్ ఒప్పందం ఏకపక్షమన్న ట్రంప్ దాని నుంచి వైదొలిగే నిర్ణయంపై సంతకం చేశారు. 2017లోనే ఈ పని చేసిన బైడెన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ పవర్లోకి వచ్చిన ట్రంప్ ఒకప్పటి నిర్ణయాన్ని పునరుద్ధరించారు. చైనా లాంటి కాలుష్యకారక దేశాల కోసం అమెరికన్ల పన్నుల డబ్బు ఖర్చు చేయడం ఏంటి అన్నది ట్రంప్ వాదన. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమర్థంగా వ్యవహరించడం లేదని కోవిడ్ వేళ ఆరోపించిన ట్రంప్ దానికి టాటా చెప్పేశారు. WHOకు అమెరికా $500 మిలియన్ ఇస్తుంటే చైనా కేవలం $39 మిలియన్ అందిస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. అయితే అమెరికాతో సంబంధం లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ బలోపేతాన్ని కృషి చేస్తామని చైనా ప్రకటించింది. 2021లో తన ఓటమిని సహించలేక క్యాపిటల్ హిల్పై దాడికి తెగబడ్డ అనుచరులకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. పోలీస్ అధికారులపై దాడి, హింసకు పాల్పడిన వారి జైలు శిక్షలను కూడా రద్దు చేశారు. దీనికి సంబంధించిన 450 కేసులను డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్లకు సూచించారు. యావజ్జీవ శిక్ష పడ్డ సిల్క్ రోడ్ వెబ్సైట్ సృష్టికర్త రాస్ ఉల్బ్రైట్కు క్షమాభిక్ష ప్రసాదించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై హింసకు పాల్పడుతున్న అతివాద ఇజ్రాయిలీలపైన ఆంక్షలను తొలగించారు. ప్రభుత్వ నియామకాలపై నిషేధం విధించిన ట్రంప్ సైన్యం సహా కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును తీసేశారు. వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. వలసదారుల పిల్లలకు ట్రంప్ షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే సహజంగా పౌరసత్వం ఇచ్చే చట్టానికి గుడ్ బై చెప్పేశారు. ఈ ఆదేశాలను సియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని జడ్జి స్పష్టం చేశారు. అధ్యక్షుడి ఆదేశాన్ని 14 రోజుల పాటు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా వీసాకు అప్లై చేసే విధానాన్ని కూడా మరింత కట్టుదిట్టం చేసే ఆదేశాలపైన ట్రంప్ సంతకం చేశారు. యుఎస్ఏకి వచ్చేవాళ్ళు, ఇప్పటికే వచ్చిన వాళ్ళు, స్థానిక పౌరులు, సంస్కృతి, ప్రభుత్వం, సంస్థలు, సిద్ధాంతాల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించకుండా ముందే గుర్తించాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అగ్రరాజ్యంలో అడుగుపెట్టేవారు విదేశీ ఉగ్రవాదులకు సాయం చేయకుండా చూడటం కూడా తమ లక్ష్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా వ్యతిరేక దేశాల నుంచి ఎవ్వరూ రాకుండా పూర్తి నిషేధం విధించే ఆలోచన కూడా చేస్తున్నారు. మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ రివర్స్ చేశారు. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ హయాంలో తీసుకున్న ఆదేశాన్ని రద్దు చేసి పారేశారు. సరిహద్దు గోడ సామాగ్రిని అమ్మేయాలన్న ఆదేశాలను కూడా పక్కన పెట్టేశారు. వాక్ స్వాతంత్రంపై విధించిన నియంత్రణను ట్రంప్ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో అమెరికన్లపై సెన్సార్షిప్ తొలగిపోయింది. తనకు అత్యంత సన్నిహితులైన టెస్లా అధినేత మస్క్కు షాక్ ఇచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాలపై ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50% ఈవీలు ఉండాలన్న బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశారు. మరణశిక్ష అమలు కోసం రాష్ట్రాలకు అవసరమైన ఇంజెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్కు నిర్దేశించారు. భవిష్యత్తులో ఫెడరల్ మరణశిక్షలపై నిషేధాన్ని ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఉగ్రవాద దేశంగా క్యూబాపై ఉన్న ముద్రను తొలగిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తిరగదోడారు. విదేశాంగ విధానంలో అమెరికానే ఛాంపియన్గా ఉండాలన్నది ట్రంప్ ఆలోచన విధానం. అందుకు అనుగుణంగా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉండాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రష్యా, చైనాలపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. రష్యా అధ్యక్షుడితో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒకవేళ పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదని కూడా అన్నారు. యుద్ధంలో లక్షల మంది చనిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని కూడా ట్రంప్ చెప్పారు. ఇక ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడంపై సమీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. జెలెన్స్కీతో మాట్లాడానన్న ట్రంప్ త్వరలోనే పుతిన్తోనూ మాట్లాడతానని చెప్పారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చైనాపై 10% సుంకాలు విధిస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ప్రాణాంతక డ్రగ్ ఫెంటానిల్ ఎగుమతులను అడ్డుకోవడమే ఈ సుంకాల లక్ష్యమని చెప్పారు. ఇక కెనడా, మెక్సికో పైన ఫిబ్రవరి 1 నుంచి 25% అదనపు పన్నులు వేస్తామని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతానికి భారత్పై పన్నుల జోలికి మాత్రం ట్రంప్ వెళ్ళలేదు. అక్రమ వలసల నియంత్రణపై ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలకు చెందిన వాళ్ళెవరూ అక్రమంగా అమెరికాలో ఉండటానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పేశారు. అగ్రరాజ్యంలో 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ట్రంప్ అంచనా. ఈ నిర్ణయంతో వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే సమయంలో దొంగతనాలు, హింసాత్మక చర్యలకు పాల్పడే అక్రమ వలసదారుల్ని నిర్బంధించే అధికారాన్ని ఫెడరల్ సిబ్బంది కట్టబెట్టే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదం పొందడం విశేషం. ఇక అమెరికా దక్షిణ సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించారు ట్రంప్. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేలా మిలిటరీని మోహరించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మెక్సికో సరిహద్దులను మూసేసి గోడ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ట్రంప్ ఆదేశిస్తారని నిపుణుల అంచనా. మెక్సికో, వెనిజులా నుంచి డ్రగ్స్ ఎక్కువగా వస్తున్నాయంటున్న ట్రంప్ స్మగ్లర్లను విదేశీ ఉగ్రవాదులు గుర్తించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాకు శరణార్థులుగా వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేలా 4 నెలల పాటు రీసెటిల్మెంట్ నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించారు. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాల్ని 90 రోజుల పాటు సస్పెండ్ చేశారు ట్రంప్. ఈ సాయం అమెరికా విధానాలకు అనుగుణంగా ఉందో లేదో సమీక్షించాల్సి ఉందన్నది ట్రంప్ అభిప్రాయం. ఈ నిర్ణయంతో ఆయా దేశాలపై ఎంత ప్రభావం పడుతుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే. అయితే గతంలోనే ఆమోదం పొందినవి మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారాన్ని ప్రత్యర్థులపై ఆయుధంలా వాడటాన్ని అడ్డుకోవడం, జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టే ఆదేశాలపైన ట్రంప్ సంతకాలు చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్నకు 75 రోజుల పాటు ట్రంప్ ఉపశమనం కల్పించారు. జాతీయ భద్రతే లక్ష్యంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు 2-3 రోజులకే ఈ స్థాయిలో దడపుటిస్తున్న ట్రంప్ భవిష్యత్తులో ఇంకేం చేస్తారోనని అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ అనుకుంటున్నాయి.